హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, డైరెక్టర్ నాగశ్విన్ గారు బ్లాక్ బస్టర్ కొట్టారు రీసెంట్ గా కల్కి మూవీ తోటి. అయితే తీసిన మూడో సినిమాకే ఎక్కడలేని క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే నెటిజన్స్ చేస్తున్నారు సార్. మరి అతని బయోగ్రఫీ ఏంటి, సినిమాల్లోకి ఏ విధంగా వచ్చారు, మీ విశ్లేషణ ఏంటి సార్ ఆయన? నాగశ్విన్ కల్కి మూవీతో నేషనల్ వైడ్గా, ఇంకా చెప్పాలంటే వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యాడు. యాక్చువల్ మహానటితో మనకి తెలుగులో కానీ తమిళ్ సౌత్లో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో కల్కి 2898 AD ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు మనకి బాహుబలి తర్వాత ఓన్లీ రాజమౌళి మాత్రమే డైరెక్టర్గా పరిచయం ఉన్నాడు. ఇప్పుడు నాగశ్విన్ కూడా ఆ లీగ్లో చేరిపోయాడు. సో ఈ అందరూ కూడా ఇప్పుడు నాగశ్విన్ ఎవరు, అసలు ఇతను అశ్విని దత్తుకి ఎలా అల్లుడయ్యాడు, ఇతను కులం ఏంటి, ఇతని తల్లిదండ్రులు ఎవరు, ఇతను ఏం చదువుకున్నాడు, ఎవరి దగ్గర పనిచేశాడు, ఇవన్నీ అందరూ కూడా ఇప్పుడు వెతుకుతున్నారు ఈ నాగశ్విన్. ఎందుకంటే అతను ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, ఒక నార్మల్ వ్యక్తిలాగా తిరుగుతుంటాడు. కమల్ హాసనే అన్నాడు, ఇతను సాధారణంగా అనిపిస్తుంటాడు, మా గురువు బాలచంద్రలాగా సాధారణంగా అనిపించి అసాధారణమైన పనులు చేస్తుంటాడని కమల్ హాసన్ కూడా అతనికి సర్టిఫికేట్ ఇచ్చాడు. అలాగే వ్యక్తి ఎక్కడైనా గుంపులో ఉంటే అతను గుర్తుపట్టడం కష్టం, అలాగే ఒక నార్మల్గా ఉంటాడు. అయితే ఇతని బయోగ్రఫీ తీసుకున్నప్పుడు ఇతను April 23, 1986 పుట్టాడు. 38 years అతనికి. వీళ్ళ నాన్న జయరామ్ రెడ్డి, అమ్మ జయంతి రెడ్డి, ఇద్దరు కూడా డాక్టర్సు. వీళ్ళది అమ్మదైతే విశాఖపట్నం, నాన్న రకరకాలుగా ఉండి హైదరాబాద్లో వచ్చాడు. ఇద్దరిది కూడా ఆంధ్రప్రదేశే తల్లిదండ్రులది. వీళ్ళది మాదాపూర్లో జేజే హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ నడుపుతున్నారు. ఇతనికి ఒక చెల్లుంది, ఆ అమ్మాయి నిఖిలా రెడ్డి. సో ఇతను ముందు నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. మన దగ్గుపాటి రానాకి క్లాస్మేట్, 1వ తరగతి నుంచి కూడా క్లాస్మేటు. వీళ్ళిద్దరూ అక్కడే చదువుకున్నారు. సో ఇక్కడ కాలేజీ ముగించుకున్న తర్వాత, ఇంటర్ అయిన తర్వాత తను ముందు నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో నాన్న అమ్మ డాక్టర్లు కాబట్టి సహజంగానే తమ పిల్లల్ని కూడా డాక్టర్లు చేద్దామని అనుకుంటారు. ఎందుకంటే ఓన్ హాస్పిటల్ ఉంది, తను MD చేసి వస్తే తమ హాస్పిటల్ని చూసుకోవచ్చు అనేది ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అంటే ఇష్టం లేదు. తనకి ఈ విజువల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. కమ్యూనికేషన్స్, విజువల్ ఆర్ట్స్, దీని మీద అంటే ఇంట్రెస్ట్ ఉంది. తల్లిదండ్రులు కూడా అది అర్థం చేసుకొని ప్రోత్సహించారు. దాంతో ఇతను మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కర్ణాటకలో మాస్ కమ్యూనికేషన్స్ డిగ్రీ చదివాడు. దాని తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, అమెరికాలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు చదివాడు అనమాట. అక్కడ ఇతనికి డైరెక్షన్కి సంబంధించిన అండర్స్టాండింగ్ కానీ, థియరీ కానీ, ప్రాక్టికల్స్ కానీ, ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అనేది ఒక ప్రెస్టీజియస్ సంస్థ, అది ఇంటర్నేషనల్లీ ఎక్స్పోజర్ ఉంటుంది. అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్ వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అలాంటివి చేస్తుంటారు. అట్లాగే ప్రాక్టికల్స్ కూడా, షార్ట్ ఫిల్మ్స్ తీయించడం, ఇవన్నీ చేస్తారు. అందువల్ల ఇతనికి అక్కడ అమెరికన్ ఫిల్మ్ మేకింగ్ మెథడ్స్ అదంతా కూడా ఫుల్ ఎక్స్పోజర్ వచ్చిందన్నమాట. దాని తర్వాత అతను తెలుగులోనే సినిమాలు చేయాలనేది అతని కోరిక. హిందీ కానీ హాలీవుడ్ కానీ అతనిది కాదు, తెలుగులోనే చేయాలనుకున్నాడు. దాంతో అతను వచ్చి ముందు ఇక్కడ సినిమా ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం కోసం అసిస్టెంట్గా పనిచేస్తే మనకు ప్రాక్టికల్గా అర్థమవుతుందని చెప్పి తనకు తెలిసిన వాళ్ళు ఉంటే అజయ్ శాస్త్రి డైరెక్ట్ చేసిన నేను మీకు తెలుసా అనే సినిమాలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. 2008 అది. ఆ సినిమా రిలీజ్ అయింది. మన మంచు మనోజ్ వీళ్ళు చేశారు. అది మంచు లక్ష్మి ప్రొడ్యూసర్ అనమాట. సో ఆ సినిమాకి తను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. దాని తర్వాత రానా పరిచయం ఉన్నాడు కాబట్టి రానా యాక్ట్ చేసిన లీడర్ సినిమాకి రానా ద్వారా శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్గా చేరాడు. సో లీడర్కి పనిచేశాడు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, దానికి కూడా శేఖర్ కమ్ముల దగ్గర చేశాడు. సో ఈ 2 సినిమాలు ఆల్రెడీ ఇతనికి అమెరికన్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అవన్నీ అర్థమైంది. అయితే మన తెలుగులో ఎలా పనిచేస్తుంది, సిస్టమ్ ఏంటి, ఇక్కడ యాక్టర్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఈ 3 సినిమాలు చేశాడు. 3 సినిమాలు చేసినాకే ఇంకా చాలు, మనమే ఓన్గా సినిమా చేద్దాం అనుకొని అతను ట్రై చేశాడు. ఆ క్రమంలో అతను ఎవడే సుబ్రహ్మణ్యం
అనే సినిమా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళకి మన అశ్విని దత్ వాళ్ళ బ్యానర్ వైజయంత్ మూవీస్లో పరిచయం అయ్యారు. ఓకే. సో అశ్విని దత్కి మామూలుగా ముగ్గురు అమ్మాయిలు, స్వప్న దత్, ప్రియాంక దత్ అండ్ స్రవంతి దత్ అనమాట. సో మామూలుగా అయితే వీళ్ళ ముగ్గురికి వేరే జాబ్స్ ఏమన్నా సెటిల్ చేద్దాము, ప్రొడక్షన్ అనేది అమ్మాయిలకు కష్టం అనేది అశ్విని దత్ అనుకున్నారు. కానీ వాళ్ళు ముగ్గురు కూడా సినిమా దీంట్లోనే ఆసక్తి చూపడంతో ఆయన ప్రోత్సహించాడు వాళ్ళని. అలాగే వాళ్ళు కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్, తర్వాత ఈయన చేసిన సినిమాలకి సహ నిర్మాతలుగా వ్యవహరించడం. నేను మన రాఘవేంద్రరావు దగ్గర సుభాష్ చంద్రబోస్ సినిమాకి పనిచేస్తున్నప్పుడు దానికి ఎక్కువగా ఈ స్వప్న ఎక్కువ ప్రొడక్షన్ అంతా చూసుకునేది. అట్లా అమ్మాయి ట్రైనింగ్ చేశాడు అశ్విని దత్. తన సినిమాలకి వీళ్ళని ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రొడక్షన్లో ఏమేమి ఉంటుంది, ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ వాళ్ళకి దొరికిందనమాట. ఓకే. సో అలాగా వాళ్ళు ముగ్గురు కూడా ప్రొడక్షన్లోకి వచ్చారు. కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఫస్ట్లో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి వాళ్ళకి. కొన్ని వెబ్ సిరీస్ దారుణంగా ఫ్లాప్ అయినాయి. గ్యాంగ్ స్టార్స్ లాంటివి ఫ్లాప్ అయినాయి. సో ఈ క్రమంలో వాళ్ళు నేర్చుకున్నారు. దాని తర్వాత ఈ క్రమంలోనే ఇతనికి అశ్విని దత్ కూతురైన ప్రియాంక దత్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరు కూడా కులాలు వేరు. ఇతనేమో రెడ్డి, అశ్విని దత్ మనకు తెలుసు ప్రముఖ కమ్మ ప్రొడ్యూసర్ ఆయన. రెండోది ఆయన ఎప్పుడు కూడా కమ్మ అభిమానాన్ని కూడా దాచుకునే వ్యక్తి కాదు. చాలా స్ట్రాంగ్ కమ్మ కులానికి ఆయన ప్రతినిధిగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కూతురు రెడ్డిని ప్రేమించింది. దాంతో ఇది యాక్చువల్గా ఏంటంటే అశ్విని దత్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పాలి. తన ఇద్దరు పిల్లలు కూడా, స్వప్న కూడా ఒక వర్మ అనే ఒక కుర్రాడిని ప్రేమించింది. అది శక్తి సినిమా అప్పుడు. అతను అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా వాళ్ళ నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకుంది. సో అండ్ అతనేమో క్షత్రియ, అదే రాజు కమ్యూనిటీ, ఇతనేమో రెడ్డి. అంటే ఇద్దరు కూతుర్లు కూడా ఒక ప్రముఖ కమ్మ రిప్రజెంటేటివ్ కూతుర్లు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అప్పర్ కాస్ట్ రిచ్ అప్పర్ కాస్ట్ పీపుల్ అనేక ఇంటర్ కాస్ట్లు చేసుకుంటున్నారు. సినిమా వాళ్ళే మనం చూస్తే ఇప్పుడు నాగ చైతన్య సమంతం చేసుకున్నాడు, రామ్ చరణ్ కమ్మ అమ్మాయిని చేసుకున్నాడు, అల్లు అర్జున్ రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు. ఇలాగ బోల్డ్ మందిని మనం చెప్పచ్చు. మహేష్ బాబు హిందీ, ఇలాగా. సో అంటే ఒక రిచ్ సెక్షన్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అనేవి వెరీ కామన్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మళ్ళీ చూస్తే కులపరంగా వాళ్ళు మరీ సోకాల్డ్ తక్కువ కులాలను పెళ్లి చేసుకోరు. ఒక ఎస్సీ ఎస్టీ, పూర్ ఎస్టీ అయితే అస్సలు చేసుకోరు. తర్వాత క్లాస్ చూస్తారు, క్లాస్ రిచ్గా ఉండాలి. సో నేను ఒకసారి చెప్పాను, మా చిన్నప్పుడు బూర్జువా ప్రేమ కథ అని ఒకటి చెప్పుకునేవాళ్ళు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బీచ్లో కలుసుకున్నారు. అమ్మాయి చాలా బాగుందని అబ్బాయి అనుకున్నాడు, అబ్బాయి బాగున్నాడు అని అమ్మాయి అనుకున్నది. ఆ తర్వాత అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అమ్మాయి చెక్ చేసింది, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అబ్బాయి చెక్ చేశాడు. ఈ అబ్బాయి వచ్చి ప్రముఖ కాంట్రాక్టర్ కొడుకు అనే విషయం అమ్మాయికి తెలిసింది. అమ్మాయి వచ్చి ప్రముఖ రాజకీయ నాయకుడు మంత్రి కొడుకు అని ఆ అబ్బాయికి తెలిసింది. సో తెలుసుకున్నాకే ఇద్దరు పోయి ఇళ్ళలో చెప్పారు, నాన్న ఇట్లా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తానంటే ఎవరమ్మా అంటే ప్రముఖ కాంట్రాక్టరు కొడుకంట అని ఈ అమ్మాయి చెప్పింది. సేమ్ అట్లా ప్రముఖ మంత్రి కూతురు అని చెప్పారు. రే ఆ మంత్రి చాలా ఇంపార్టెంట్ మనకి, బోల్డ్ పనులు ఉంటాయి మనకి, నువ్వు ప్రొసీడ్ అని నాన్న అన్నాడు, ఆ అబ్బాయిల నాన్న. ఆ కాంట్రాక్ట్తో మనకి చాలా పనులు ఉన్నాయమ్మా, మనకి చాలా ఫండ్స్ వస్తాయి అని వీళ్ళ నాన్న అన్నాడు. సో ఇద్దరు ఒక రోజు మీట్ అయ్యి ఐ లవ్ యూ అంటే వాడు కూడా ఐ లవ్ యూ అన్నాడు. సో ఇది బుర్జువా ప్రేమ కథ అనేవాళ్ళు. ఇద్దరు ఇంటర్ కాస్టే కానీ క్లాస్ ఒకటే. సో ఇలా అంటే ఒక రకంగా పెళ్ళి కూడా అది బిజినెస్. ఒకప్పుడు రాజులు చేసుకునేవాళ్ళు. ఆ రాజ్యాన్ని మనం కలుపుకోవాలంటే ఆ అమ్మాయి రాజు కూతుర్ని ఈ రాజుకొడుకు పెళ్లి చేసుకుంటే యుద్ధం లేకుండా సామ్రాజ్యాలు కలుస్తాయి. అలాగా బిజినెస్లు కలవాలన్నా, కెరియర్ల పరంగా ఎదగాలన్నా ఒక రిచ్ సెక్షన్ని వీళ్ళు కులాన్ని దాటి పెళ్లి చేసుకుంటారు. అంటే కులాభిమానం అనేది ఎట్లా ఆపరేట్ అవుతుంది అనే దానికి ఇది ఒక ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇటు రెడ్డి వర్గాన్ని ఇది చేస్తారు, అటు కమ్మ వర్గాన్ని కూడా మళ్ళీ ఏమో అట్లని కమ్మ కులాభిమానాన్ని అతనేం వదులుకోడు. వీళ్ళ అమ్మాయిలు కూడా ఇప్పటికి కూడా స్వప్న
చలసాని అని పేరు పెట్టుకుంటుంది, ప్రియాంక చలసాని వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుంటారు. సో ఇలాగా ఆపరేట్ అవుతుంటాయి. అలాగా ఇతను కూడా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం చాలా పెద్ద హిట్ అయింది. అదొక కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ అంటారు. దాని తర్వాత మహానటి కూడా అందరికీ తెలుసు. దానికి మహానటికి తనకి అవార్డులు కూడా వచ్చాయి. ఎవడే సుబ్రహ్మణ్యంకి నంది అవార్డు వచ్చింది, మహానటికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ ఫిల్మ్గా. అట్లాగే ఫిల్మ్ఫేర్ బెస్ట్ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 2020లో ప్రాజెక్ట్ కే అని ఒకటి స్టార్ట్ చేశారు అశ్విని దత్ బ్యానర్లోనే. ఇది నిజానికి ఇది చరిత్ర అని చెప్పచ్చు. అప్పటి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే హాలీవుడ్లో ఉండే సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇండియాలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ జానర్లో తీద్దామని నాగశ్విన్ అనుకున్నాడు. బట్ ఇండియన్ కాంటెక్స్ట్లోకి దాన్ని పెట్టాలి, అప్పుడే ఇండియన్ ఆడియన్స్కి కనెక్ట్ చేయొచ్చు అనేది కూడా అతనికి ఉంది. అందుకనే ఇండియన్ పురాణాలని సైన్స్ అండ్ టెక్నాలజీని మిక్స్ చేసి ఒక జానరాని డిస్టోపియన్ ఫిల్మ్ అంటారు ఇట్లాంటి వాటి. సో ఒక డిస్టోపియన్ ఫిల్మ్ని ఇతను తయారు చేశారు. ఒక బ్రహ్మాండమైన కాస్టింగ్తో చేశారు. అశ్విని దత్ కూడా ప్రోత్సహించాడు. ఎందుకంటే అప్పటికే అశ్విని దత్కి ఎవడే సుబ్రహ్మణ్యంలో డబ్బులు వచ్చాయి, మన మహానటిలో వచ్చాయి. తర్వాత అదేంటి జాతిరత్నాలు కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేశారు. జాతిరత్నాల్లో కూడా డబ్బులు వచ్చాయి. కాబట్టి డబ్బులు ఇతని ద్వారా అశ్విని దత్ బ్యానర్లో బ్రహ్మాండంగా వచ్చాయి. కాబట్టి నమ్మకం ఏర్పడింది, ఇతని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇతను ఖచ్చితంగా మనకి డబ్బులు రిటర్న్ వస్తుందని. అందుకని డబ్బులకి వెనకాడకుండా చేశారు. వాళ్ళు కూడా ముగ్గురు అమ్మాయిలు, ఇతను, వీళ్ళందరూ కలిసి గట్టిగా పనిచేశారు. అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పచ్చు. ఇది ఫ్యామిలీ పరంగా అందరూ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ ప్రొడక్షన్లో ఓన్గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి ఎలా చేయాలి ఏంటనేది. అట్లాగే ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళు టెక్నీషియన్లు ఎక్కడ తీసుకురావాలి ఏంటని. ఈ రకంగా దీన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఈ మధ్యలో పిట్టకథలు అనే ఒక చిన్న సినిమా కూడా, అంటే ఒక 4 కలిసి చేశారు, షార్ట్ ఫిల్మ్స్ అనమాట. అది కూడా ఇతను డైరెక్ట్ చేశాడు. అలాగే ఇతనికి స్క్రిప్ట్ రైటింగు, డైరెక్షను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చాయి. దాంతోపాటు ప్రొడక్షన్లో తన వైఫ్ ప్రియాంక కావచ్చు, వదిన స్వప్న కావచ్చు, ఇంకా అశ్విని దత్కి ఆయనకున్న అనుభవం చాలామంది ప్రొడ్యూసర్లకు ఉండదు. ఆయన చాలా మెగా ప్రొడక్షన్స్ తీసిన ప్రొడ్యూసరు. సో అలాగా ఒక టీం వర్క్తో ఈ సినిమాని సక్సెస్ఫుల్గా 3 ఏళ్ల పాటు కష్టపడి దాదాపు 700 కోట్ల బడ్జెట్తో తీయగలిగారు. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి 500 కోట్లు వచ్చేసింది గ్రాస్. సో ఖచ్చితంగా 1000 కోట్లు దాటే అవకాశం ఉంది. వాళ్ళ పెట్టిన ఖర్చుతో పాటు ఇంకొక 400-500 కోట్లు లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఆ రకంగా నాగశ్విన్ ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోగలిగాడు. ఒక నాగశ్విన్ యూనివర్స్ అనేది కూడా తనకి క్రియేట్ అయింది. ఇప్పుడు కల్కి పార్ట్ 2 కూడా రాబోతుంది. ఆల్రెడీ 40,000 అడుగుల పైన ఫుటేజ్ తీసేసామని అశ్విని దత్ చెప్తున్నాడు. ఇంకొంత భాగమే ఉంది, అది కూడా తీసినాక దాన్ని కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.